తెలంగాణలో పేరువైన గుళ్ళు గోపురాలు జాతరలు బొచ్చడున్నాయి. అటు మేడారం సమ్మక్క సారక్క జాతర నుంచి మొదలు పెడితే నాగోబా, ఎమ్లాడ, కొండగట్టు, కొత్తకొండ, కోటంచ, గొల్లగట్టు, చెరువుగట్టు, ఐలోన్ మల్లన్న, కొమ్రెల్లి మల్లన్న, వేలాలగట్టు మల్లన్న, కురుమూర్తి, కొరివి వీరభద్రస్వామి, ఏడుపాయల, మల్లూరు, సలేశ్వరం, సిరిసనగండ్ల ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. ఇక అన్నున్నాయి మరి గండ్ల గిదోటి. మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిది. మునుపు మాఘమాసంలో జాతర అప్పుడే పాదయాత్ర చేసుకుంటా పోయేదంతా. కానీ ఇప్పుడు శనివారం వచ్చిందంటే చాలు ఈ గుడి బాట పడుతున్నారు భక్తులు. తిరుపతికి తీరకుంటే మన్యంకొండకు అంటుంటారు. చిన్న తిరుపతి అని పేరు పోయింది. మరి కాకుంటే ఆడ 7 కొండలు, ఈడ 3 కొండలు. మన్యంకొండ క్షేత్రాన్ని మనం దర్శించుకుంటే తిరుపతిని దర్శించుకున్నట్టే. మన్యంకొండలో ఒకవేళ విష్ణు సహస్రనామము చేస్తే మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి ముందర చేసినట్లుగా ఒక ఫీల్ అయ్యేది అందరు కూడా. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు స్వయంభూగా గుహల వెలిసిండు. ఉలిదాకని శిల్పం, కట్టని గుడి, తవ్వని కోనేరు, చెయ్యని పాదాలు. ఘాట్ రోడ్డు నుంచి పోతోళ్ళు కార్లు, బండ్లు కట్టుకొని పోతే నడుచుకుంటా పోతోళ్లకు మెట్లతోవే. పతేడు సంక్రాంతి పండుగ వెళ్ళినాక 8 వద్దులు మా సంబరంగా సాగుతుంటది జాతర. పక్క రాష్ట్రాల నుంచి చూస్తే వస్తుంటారు మొక్కులు పెడతానికి. ఎవరైనా నడుచుకుంటూనే పోయేది. నడుమిట్లా బండ్లకు అలవాటు పడ్డారు కానీ గుడి చరిత్ర తెలిసిన వాళ్ళంతా కాళ్ళకు పని చెప్పుడే. మునుపు 50 కోట్లతో డెవలప్ చేస్తానికి ప్రతిపాదనలు పంపిర్రు కానీ ముంగట వాళ్ళే. ఈ ప్రభుత్వం కూడా దానికి సకల సౌకర్యాలు కలిగించి అభివృద్ధి ప్రతంలో తీసుకుపోవాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుకుంటున్నాను. చెప్పిన సౌలతులు పెంచూరి సార్లు మన్యంకొండకి ఇంకింత మంది వస్తారు.